మాటే చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. అల్లరి ఎలా చేశారు మీరు? అదే అది చేసేవాడిని. ఎలాంటి అల్లరి పనులు? జనరల్గా అందరి బాల్యం ఎలా ఉంటుందో నా బాల్యం కూడా అలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 5th క్లాస్కే నేను రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏముంది, రెసిడెన్షియల్కి వెళ్ళిన తర్వాత సగం బాల్యం చచ్చిపోయినట్టే. అంతేనా? అంతే కదా. సో మనము ఒక 13 years వరకు మనం అనుకున్నట్టుగా, అంటే పిల్లలకి ఏ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా అలా ఆడుకోవడం కానీ, అంటే నిర్బంధ విద్య ఇవన్నీ ఓకే, అవన్నీ ఉంటూనే వాళ్ళ బాల్యాన్ని కాపాడే ప్రయత్నం పేరెంట్స్ చేయాలి. ఇప్పుడైతే ఘోరం, అసలే బాల్యం లేదు ఎవరికి. నేను 5th క్లాస్లో హాస్టల్లో పంపించారు కాబట్టి ఇక అంతే సంగతులు అనమాట. సో బట్ ఐ ఎంజాయ్డ్ మై స్కూల్ డేస్ ఆల్సో. అంటే వేరే నేను వరంగల్ హన్మకొండలో లిటిల్ స్టార్ పబ్లిక్ స్కూల్, అక్కడే స్కూల్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు పుస్తకాలు, లైబ్రరీలో పుస్తకాలు కొంచెం వేరే రకంగా, అంటే ఊర్లో ఉన్నప్పుడేమో విలేజ్, ఆ ఊరి చెరువు, ఆ మట్టి, రేగు చెట్లు, పొలం గట్లు, మాకు చిన్న కుక్క కూడా ఉండేది చిన్నప్పుడు. మాకు ఒక దాన్ని ఏమంటారు పొట్టేలు కూడా ఉండేది. అది నేను పోటీ పడి పరిగెత్తేవాళ్ళం. బాగా ఇష్టం ఉండేది నాకు చాలా చిన్నప్పుడు. అంటే నేను 3rd క్లాస్ ఆ టైం బాగా గుర్తుంది. సో చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ కుక్క చనిపోయింది. తర్వాత ఎప్పుడు మళ్ళీ పెట్టు అనేది అది నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది మైండ్లో. అలాగే ఒకరోజు మేము ఎండాకాలంలో బయట పడుకున్నాం. సడన్గా లేచేసరికి ఇట్లా చూస్తే మా ఇంట్లో ఆ పొట్టేల్ని దాన్ని ఏమంటారు పోగులు పెడుతున్నారు అనమాట. చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. నేను పోయం కూడా రాసిన దాని మీద. సో అదేంటంటే దానికి అదే ఏదో మూర్చొచ్చి చచ్చిపోయింది, అందుకనే దాన్ని అప్పటికప్పుడు పిలిపించి పోగులేసారు. తెల్లారితే మళ్ళీ స్మెల్ వస్తుందని అట్లా.